M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చేందుకు పాటుపడతాం. ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. నిర్మల్ జిల్లా బైంస ఏరియా హాస్పిటల్ని జిల్లా ఆసుపత్రిగా మార్చేందుకు ఇటీవల హెల్త్ మినిస్టర్ను కలవడం జరిగిందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో 3 ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ల్యాప్రోస్కోపీకి అందుబాటులో ఉంచామన్నారు. మానవత్వంతో వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కొత్తగా నియామకమైన 7 డాక్టర్లకు సూచించారు. గత విషయాలు పక్కన పెట్టి పేదలకు వైద్య సేవలు అందించడం లక్ష్యంగా హాస్పిటల్లో 8 అవుట్ పేషెంట్ గదులు ప్రైవేట్ హాస్పిటల్స్కు దీటుగా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ నిధులు ఇవ్వకుంటే అవసరమైతే తన ఫండ్ దాతల సహకారంతో ఆసుపత్రిని అభివృద్ధి పరుస్తామన్నారు. 43 లక్షల రూపాయలతో ఏరియా హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రాతిపదికను పంపడం జరిగిందన్నారు. వైద్యులు ఆసుపత్రికి వచ్చిన రోగులను ప్రేమతో పలకరించాలని, మానవత్వంతో వైద్య సేవలు చేయాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా కొత్తగా నియామకమైన వైద్యులు శృతి, రజనీకాంత్, దయానంద్ రెడ్డి, నరేష్, శ్రీకాంత్లను సన్మానించారు. ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు దీపా సోలంకే, భీమ్రావ్ పటేల్, వైస్ చైర్మన్ సారంగాబాయి రాజన్న, ఎంపీపీ అబ్దుల్ రజక్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్, వైద్యులు అనిల్ పటేల్, కైలాస్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సౌకర్యాలను డెవలప్ చేయాలన్న ఆలోచనతో గవర్నమెంట్ ఎంపీ గారు ఇప్పటికే 4-5 సార్లు హాస్పిటల్ విజిట్ చేసి 3-4 గంటలు ప్రతి ప్లేస్కి పోయి అక్కడ ఏ రిపేర్ కావాలి, ఇంకేం కావాలి, ఓపీ కార్డు మొదలు పెడితే ఆపరేషన్ చేయబడుతుందని చూసి మరి డాక్టర్స్కు మంచిగా ఓపీలో వారికి ఇంకొన్ని పేషెంట్స్ చూడడానికి వారికి ఓపీలో మరి టార్గెట్ అంతా ఎస్టిమేట్ చేసి మరి మనకు కావాల్సినటువంటి మినిమం ఎక్విప్మెంట్స్ విద్యాభ్యాసే కానీ, ఇంకోసే కానీ, మరి పోస్ట్ ఆపరేట్ చేసేందుకు ఆర్గనైజే కానీ, ఇంకా మంచిగా కొత్త మంచాలు ఐసోలేసి, ఇంకా మ్యాట్రెసెస్ కానీ, బెడ్షీట్స్ కానీ అని చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇన్ని సౌకర్యాలను చూపించాలని ఉద్దేశంతో ఉంటుంది. మరి ఇంత ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో వస్తున్నారు కాబట్టి వారి యొక్క ఆలోచనలను మనం సభాముఖంగా మనకి ధన్యవాదాలు చెప్తూ మరి వారి యొక్క సూచనలు మనము మన దగ్గర ఏదైతే గొప్ప తప్పాలు పక్క పెట్టి ప్రజలను ముఖ్యంగా ఈ వెరిఫికేషన్ వస్తారు కాబట్టి వారిని చేరుకునేందుకు వారికి సాధ్యమైనంత వరకు మనం సేవలు పొందాలని మనకి అవకాశం ఇచ్చినటువంటి గవర్నమెంట్ మరోసారి ధన్యవాదాలు. దానికి కూడా 3 ఓపీడీ కూడా ఒక ఆర్థోపెడిక్ ఓపీడీ, ఒక సర్జన్ ఓపీడీ, ఇంకోటి మరి మనకు కూడా రాదు, భాష రావాలి, లాంగ్వేజ్ రాదు, పూర్తిగా చేయడానికి ఒక కొటేషన్ తెచ్చాను. ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్కు ఐసీయూలో ఉండడం వల్ల వాడికి ఆక్సిజన్ అవసరం అవుతుంది, వెంటిలేటర్ అవసరం అవుతుంది, ఏ రకాల మనకు సౌకర్యాలు కావాలా ఆ సౌకర్యాలు కూడా అందించడానికి ఒక పర్ఫెక్ట్ ఆర్కిటెక్చర్ గురించి ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా వచ్చిండు, ఆయన పిలిచి దానికోసం కూడా కోటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గ్యాస్ లేదు, పైప్ లైన్స్ సరిగ్గా లేవు, బెడ్స్ లేవు, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా వచ్చే 2-3 మంత్లో పూర్తిగా చేసి ఒక పేషెంట్కు మంచి వైద్యం అందించాలా, ఉండటానికి ఫెసిలిటీస్ అందజేయాలని కోరికతో నేను ముంగటవుతున్నాను. దీనికి మీ సహకారం కూడా నాకు అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కడే చేస్తే ఇది కాదు, మనం అందరం కలిసి
ఇక్కడే పైసా వాళ్ళు పైసలే పుట్టినాం, పైసా ఏరియాలో పుట్టినాం, రైతు కుటుంబం నుంచి వచ్చినాం. అందరు కలిసి కట్టుగా ఈ హాస్పిటల్కు ఒక మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. నేను మొట్టమొదటిసారి ఒక 3-4 months కింద బాన్స్వాడ ఏరియా హాస్పిటల్కి పోయాను. వాస్తవంగా అక్కడ చూస్తే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఏం పనిచేయదు. అటువంటి చేసిన ఘనత ప్రచారం మాజీ స్పీకర్ ఉంది. అదేవిధంగా మనకు బిల్డింగ్ ఉంది, రూమ్స్ ఉన్నాయి, కానీ కొన్ని సౌకర్యాలు లేవు. దానికోసం కూడా మనం పూర్తిగా చేస్తున్నాం. ఇప్పుడే మన రజనీకాంత్ సార్ చెప్పారు, డాక్టర్ రజనీకాంత్ గారు లెప్రోస్కోపీ సర్జరీ ఇన్స్ట్రుమెంట్ ఉన్నాయి. దానికోసం కూడా ఎంత డబ్బు అవుతాయి సార్? 14-15 లక్షలు. దాంట్లో చిన్న ఉంటుంది, దాంట్లో చిన్న ఉంటుంది. సరే, అడిగి ఇది కూడా సహాయశక్తితో సాయం చేపిస్తాను. ఇవి అన్నీ ఎందుకు అంటున్నానంటే, నేను ఒక డాక్టర్ ఫాదర్. నాకు నచ్చినప్పుడు మా డాక్టర్ బాబు చెప్తాడు, డాడీ ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఉన్నది అనిల్ క్లాస్మేట్ అయినా డాక్టర్ అనిల్ క్లాస్మేట్ రజనీకాంత్ దగ్గర వస్తారు. డాక్టర్ రజనీకాంత్ దగ్గర వాడు చెప్పడం జరిగింది, డాడీ ఒకసారి హాస్పిటల్ పంపించండి, ఉన్న చూసి దాన్ని మంచిగానే ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రజనీకాంత్ గారు ఏదైతే చెప్పారు, డాక్టర్స్ డ్యూటీ ఫోన్ మాట్లాడింది లేదు. వాస్తవంగా రూల్స్ రెగ్యులేషన్స్ ఉండేటప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న రూల్స్ అయితే కావు, నీ ఏదైనా రూల్స్ ఉండేటప్పుడు. కానీ ఒక మానవతా ప్రకారంగా ఒక రాజకీయ నాయకుడు, ఒక మంచి వ్యక్తి, రాజకీయ నాయకుడు కాకుండా రాజకీయ ప్రెసిడెంట్ అనుకోండి, ఇంకా మాజీ ఎమ్మెల్యే అనుకోండి, మాజీ ఎవరైనా ఉండడం అనుకోండి, వాళ్ళ ఫోన్ అటెండ్ చేసి వాళ్ళ దాంట్లో బాధపడదు. మా డ్యూటీ కాదని అనుకోవద్దు, మన డ్యూటీ అనుకున్నాను, ఫోన్ అటెండ్ చేయాలి కంపల్సరీ. ఇప్పుడు నా బాబు ఉన్నాడు, రాత్రి 2 బజే ఫోన్ చేస్తే మాట్లాడతాడు, ఏమున్నది పేషెంట్ మాట్లాడమంటే పేషెంట్ ఫాదర్ మాట్లాడతాడు, పేషెంట్ ఫాదర్ మాట్లాడమంటే ఏమో రాజకీయ నాయకుడు చెప్తుంది ఫలానా. అది ఒక రూల్స్ రెగ్యులేషన్. నా మానవత పరంగా మీరు అపార్థం చేసుకోకుండా దాన్ని ఫోన్స్ రిసీవ్ చేసుకుంటే, ఫోన్స్ అంటే పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు అవుతాడు. మన దామలు 2 సార్లు ఇంతకుముందు ఈ స్పెషలిస్ట్ ఎవరు లేకుండా ఎంబీబీఎస్ డాక్టర్ దామలు పేషెంట్ పోగానే ఆలోచిస్తుంది, సరే కమంతా అక్కడ పోవాలి అంటే సగం ఇవన్నీ మీరు మాట్లాడే రకంగా, మీరు రిసీవ్ చేసే రకంగా ఫైలింగ్ ఉండి మంచిగా మాట్లాడితే పేషెంట్ సగం ఇవ్వాలి. దానికోసం దయచేసి మీ ఊరు, మీ హాస్పిటల్, మీ పేషెంట్ అనుకొని మీరు అందరు నాకు సహకారం చేస్తారని అనుకుంటా. ఏదైతే నేను కొటేషన్స్ తెప్పించాను, దాదాపు ఆక్సిజన్ ప్లాంట్ లేక డాక్టర్స్ కొత్తగా అపాయింట్మెంట్ అయ్యారు. వాళ్ళు పుట్టిన ఇదే ఏరియా దాదాపు మీ ఊరు, మీ హాస్పిటల్, మీ పేషెంట్ అనుకుంటా ఒక దేవుడి సాక్షిగా మీరు ఇక్కడ పని చేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఒక రైతు కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు, మీకు రైతులకు కష్టాలు ఉంటాయి, రైతులు హాస్పిటల్ పోవాలంటే డబ్బులు ఉంటాయి, సౌకర్యాలు ఉన్నాయి. నిజామాబాద్, హైదరాబాద్ పోవాలంటే చాలా కష్టమవుతుంది. మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే నేను జిల్లా కుటుంబం నుంచి వచ్చినాను, నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాను. ఈ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఒక ఏరియా హాస్పిటల్లో అద్భుతంగా తింటాలి, అన్ని సౌకర్యాలు ఈ హాస్పిటల్లో ఉండాలి అని ఒక దృఢ నిశ్చయంతో నేను 65 రోజుల నుంచి ఏదైతే శాసనసభ్యుడు అయినా భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఒక్క నిమిషం కూడా పడగొట్టుకుంటా, ప్రతి నిమిషము, ప్రతి గంట ప్రజాసేవే మానవులు అనుకుంటా బయట పోవాలనేది ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాను.
ఈరోజు ఏదైతే 2 months కింద నేను హాస్పిటల్లో వచ్చాను, గతంలో ఏం జరిగింది నేను అడగలేను, అడగను కూడా. గత ప్రభుత్వం, గత రాజకీయ నాయకుడికి నాకు అవసరం లేదు. నేను వచ్చిన తర్వాత హాస్పిటల్ ఎట్లా ఉండాలి, హాస్పిటల్లో ఏమేమి సౌకర్యాలు కావాలని అది తెలుసుకొని ఇక్కడ సూపరింటెండెంట్ కానీ ఇక్కడ ఉన్న డాక్టర్ సహకారంతో ఒక హాస్పిటల్ మంచిగా తీర్చిదిద్దాలని ఒక మంచితో ఉన్నారు. నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఓపీడీ ఏదైతే ఉంది, 2 ఓపీడీ ఉన్నారు. దాదాపు 14 ఇప్పుడు నా 16 డాక్టర్స్ అయ్యి 2 ఓపీడీగా 4 డాక్టర్స్ పేషెంట్ ఎవరికి చేయాలని ప్రాబ్లం అవుతుందని డాక్టర్ కాశీనాథ్ గారు సూపరింటెండెంట్ నేను అడిగి ఏ ఓపీడీ రూల్స్ తయారు చేయాలా, ఏదైతే ఇప్పుడు 2 ఓపీడీలు ఉన్నాయి, పేషెంట్ వచ్చిన తర్వాత వాటికి టెస్ట్ చేయడానికి ఒక టేబుల్ అవసరం ఉంది. ఆ టేబుల్ కూడా అక్కడ లేకుండా ఉంది. మనకి సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ఏదైతే డాక్టర్ ఓపీడీ రూమ్ ఉంటుంది, ఆ ఓపీడీ రూమ్ తిరగాలనే ఒక టేబుల్, తర్వాత డాక్టర్కు టేబుల్ కుర్చీ, ముంగట కుర్చీలు, ఆపరేటర్స్, టీజీ ఆపరేటర్స్ కానీ, కల్చర్స్ ఆపరేటర్స్ కానీ అన్ని విధాలుగా సౌకర్యాలు అందిస్తూనే ఆ డాక్టర్ చూస్తాడు అని 8 న్యూ ఓపీడీ రూమ్స్ చేయాలని. దానికి ఎంత ఖర్చు అయినా కూడా గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఇవ్వకుంటే కూడా నాకు ఏదైతే కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటుంది, ఆ ఫండ్ నుంచి కూడా పెట్టి, అది కూడా సార్ కాకుంటే దేనే వెళ్ళాక బలా, నేనే వెళ్ళాక బలా, ప్రతి ఒక్కరికి అడగాల. మా హాస్పిటల్లో మాకు ఈ సౌకర్యం కావాలని అడిగితే ఎవరైనా ఇస్తున్నారు, ఇవ్వాలా, ఇచ్చేటోళ్ళు బాగున్నారు కానీ అడిగేటోళ్ళు బాగా తక్కువ ఉన్నారు. ఖచ్చితంగా మనం ఎవరికి కూడా ఇప్పుడు రైతులకి అడగడం మీరు ఏమిస్తారని. ఇంకా ఎవరైనా పెద్ద కాంట్రాక్టర్ ఉంటారు, ఇక్కడ పెద్ద స్టేట్లు ఉన్నారు, డాక్టర్స్ కూడా ప్రైవేట్ ప్రాక్టీస్లో మంచిగా ఉన్నారు, వాళ్ళకు కూడా అడుగుతారు మన హాస్పిటల్లో ఏం కావాలా, ఏం సౌకర్యం కావాలా. ప్రభుత్వం ఇవ్వకుంటే మనం ఖచ్చితంగా మన ట్రస్ట్ ఉంటాయి, ఇన్ఫోసిస్ ట్రస్ట్ ఉంది, సత్యం కంప్యూటర్ ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ వల్ల హైదరాబాద్ ట్రస్ట్ ఉంది, వాళ్ళ దగ్గర కూడా పోయి మన హాస్పిటల్ మంచిగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏరియాలో దాదాపు 48 మండలాల్లో, చుట్టుపక్కల మహారాష్ట్ర బార్డర్ విలేజెస్లో హాస్పిటల్ చాలా ఎక్కడ కూడా లేదు. 100 బెడ్ హాస్పిటల్ అంటే మన వయసులోనే ఉంది. నిన్ననే అసెంబ్లీలో నేను హెల్త్ మినిస్టర్తో మాట్లాడాను. సరే, ఇది ఏరియా హాస్పిటల్ తీసేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ చేయమని చెప్పడం జరిగింది. అయితే నా కమిషనర్కు అడిగి, సెక్రటరీస్కు అడిగి దాన్ని ఫార్మాలిటీ జరుగుతుంటే అది పూర్తిగా చేయండి, మనం తిరిగి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేయొచ్చని చెప్పడం జరిగింది. అది కూడా తొందరగానే దానికి రిప్లై వస్తుంది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నిర్మాణాలు తెలియజేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఆపరేషన్ థియేటర్స్ 3 ఉన్నాయి. ఒకదానికి దర్వాజా లేదు,